రకరకాల షేడ్స్ ఉన్న రకరకాల క్యారెక్టర్స్ చేస్తుంటారు. అవి కొన్ని కొన్ని మెచ్యూర్డ్‌గా ఉంటాయి. చాలా ఇదిగా ఉంటాయి. మీరు యాక్సెప్ట్ చేసేస్తారు. బట్ కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మీ ఫాదర్ ఒక సూపర్ స్టార్. అలాగే రాధిక గారు కూడా ఉన్నారు. మరి వీళ్ళ దగ్గర ఏమన్నా ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు ఫ్యామిలీ విషయాలే మాట్లాడతారా? లేకపోతే సినిమాల గురించి కూడా ఎలాంటి క్యారెక్టర్స్ ఎలా దాన్ని I don't discuss my చేసుకోవాలి? work with them, ఆ! but we discuss cinema. ఓకే. సినిమా Yeah. డిస్కస్ చేస్తారు గానీ Decision making వచ్చి నాదే. I హ్మ్. don't. అహా! డెసిషన్ మేకింగ్ మీరే. అంటే ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు అంటే డాడీ వచ్చి అన్ని సినిమాలు చూస్తారు నా సినిమా అంతా. హ్మ్. చూసిన వెంటనే చెప్పేస్తారు ఇది హ్మ్. ఇక్కడ బెటర్ గా ఉండొచ్చు, ఇది చాలా బాగుంది, ఇది బెటర్ అంటే ఆయన స్ట్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఆయన కాబట్టి. స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తారు. ఇప్పుడు హ్మ్. రీసెంట్ గా వచ్చి ఆయన కోటు బొమ్మలు చూసాడు. హ్మ్. దాంట్లో ఒక్క మిస్టేక్ నాకు చెప్పలేదు. హ్మ్. అంటే సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది డాడీ పెట్టినప్పుడు. హ్మ్. So sometimes he knows where I'm coming from. So I think he also has seen me grow as an actor in every film. యెస్. So I think he's extremely proud now to keep me here. యెస్. రాధిక గారు? She also watches all my movies and she also Hmm. tell me straight away ఇది బాగుంది, ఈ కథ బాగుంది, ఈ కథ బాగలేదు, నీ పర్ఫార్మెన్స్ బాగుంది, ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్. ఎవ్రీథింగ్ Yes. అలా ఉంటేనే మనం నెక్స్ట్ టైం we're come from a family of actors, మీకు తెలిసిపోతుంది ఇది బాగుంది, Yes. ఇది బాగుంది అంటే ఫిల్టర్ ఏం లేదు. ఫిల్టర్ లేదు. నెక్స్ట్ టైం ఏంటంటే వాళ్ళు అలా చెప్తే మనకు నెక్స్ట్ టైం బెటర్ చేసుకోవడానికి ఉంటది. Yes. లేదంటే వాళ్ళు మన ద్రోహం చేసినట్టే. Yes. Correct. యా. అయితే ఇప్పుడు హనుమాన్ సినిమా 100 days 25 centers అసలు ఈ మధ్య కాలంలో 100 days అనే కల్చరే పోయింది. Yes. బట్ ఫస్ట్ టైం ఒక సినిమా 25 రోజులు ఆడిందంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. సెలబ్రేషన్ చేసుకున్నాం. మీరు మిస్ అయ్యారు ఆ రోజు థియేటర్లో. బట్ ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ మ్యాడ్ అనమాట అబౌట్ మీరు ఎస్పెషల్ కొబ్బరికాయలు గెలవైంది మీకు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. వచ్చినప్పుడు అందరూ ఇదేం మాస్టర్ మామనంగానే వీళ్ళందరూ అరవడం మొదలు పెట్టారు అనమాట. సో మరి అలాంటి హనుమాన్ కైండ్ ఆఫ్ సినిమా చేసినప్పుడు అలాంటి అంత లవ్ అది వస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చేసినప్పుడు think అనుకున్నారా ఇంత పెద్ద హ్యూజ్ హిట్ అని? I think it's all for the filmmaker అండి, more than all of us, because ఆయన పట్టిన కష్టమే కదా Lens అది. లో నుంచి అవును, చూస్తారు. బికాస్ ప్రశాంత్ అండ్ తేజ్ I think both of them sacrificed a lot. మనకేమంటే ఒక షూటింగ్ వెళ్ళాము చేసాము బయటకు వచ్చేసాం, బట్ వాళ్ళకి ఒక 3 years 4 years దాంట్లోనే ఉన్నారు కదా, చేసుకునే ఆ జర్నీ ఉంది కదా. సో ఆబ్వియస్లీ ఫర్ దెమ్ ఇట్స్ అ వెరీ వెరీ వెల్ డిజర్వ్డ్ ఫిల్మ్ చెప్తాను నేను. నేను చేసేటప్పుడు ఇంత పెద్దగా అవుతుంది మనకి నాకు తెలీదు, బట్ నిజంగానే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద బాయ్స్ దట్ ఇస్ డన్. అంటే మీరు అన్నారు కదా చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది అంటే ఒక సినిమా బాగా వస్తుందా బాగా రావట్లేదని మీకు తెలుసు కదా. సో హనుమాన్ చేసేటప్పుడు అనుకున్నారు హిట్ అని తెలుసు, ఇంత హ్యూజ్ ఇంత పెద్ద హిట్ నాకు తెలియదు. అదే నిజంగా చెప్పు. మీరు ఇప్పటి వరకు అంటే బ్యాడ్ గర్ల్ అని కాదు, స్ట్రాంగ్ గర్ల్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అండ్ సౌత్ ఇండియా. ఇప్పుడు వాళ్ళు హిందీకి కూడా తీసుకెళ్లి పెట్టేశారు మిమ్మల్ని. ఇక్కడ ఒక స్ట్రాంగ్ యాక్ట్రెస్ ఉంది, యూ కెన్ చూస్ అని చెప్పేసి. చూసాను, అవును. యాక్చువల్గా ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో మనం చెప్పాడు యాక్చువల్గా మీరు ఎన్ని అయితే రూమర్స్ విన్నారో అన్ని నిజమే అని చెప్పాడు. ఆయనే చెప్పాడు. రూమర్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అంటే మేము విన్న రూమర్స్ ఏంటంటే రామ్ చరణ్ గారు చేస్తారని, తర్వాత రణ్వీర్ కపూర్తో సినిమా చేయబోతున్నాడు, ఇవన్నీ ప్రశాంత్ వర్మ మీద వచ్చిన రూమర్స్. అవన్నీ నిజమే అని చెప్పాడు ఆయన. సో మరి ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో వరువు శరత్ కుమార్ ట్రావెల్ ఎంతవరకు? I'll kill him if I'm not there. I'll make sure I'm there. నెక్స్ట్ జై హనుమాన్ ఏమన్నా చెప్పారా? డేట్స్ ఇచ్చారా? అవన్నీ మాట్లాడలేదు ఇంకా, బట్ అడుగుతాను ప్రశాంత్, మీరు అడగని చెప్పేసి అడుగుతాను నేను. నేను అడిగారు ఖచ్చితంగా అడుగుతామండి, మేము కూడా అడుగుతామండి. లేకపోతే కనుక అసలు మేము మామూలుగా ఉండదు, ధర్నా చేస్తాం జై హనుమాన్.